అందరికీ నమస్కారం. ఈరోజు కథ జాబిల్లి కోసం పార్ట్ 9 రచించిన వారు శాలిని గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అర్జున్ ముంబై వెళ్ళిపోతాడు. కార్తీక్ కిషోర్ పంపిన లొకేషన్లో ఉన్న ఫ్లాట్కి వెళ్తాడు. కార్తీక్కి ఫ్లాట్ చాలా బాగా నచ్చుతుంది. కిషోర్, ఎలా ఉంది సార్ ఫ్లాట్? మీకు ఓకే కదా? కార్తీక్, చాలా బాగుంది కిషోర్, నాకు ఓకే. కిషోర్, మీకు ఏ రూమ్ కావాలో తీసుకోండి సార్. కార్తీక్, తీసుకుంటాను, కానీ ఒక కండిషన్, నువ్వు ఎప్పుడు నా రూమ్లోకి రాకూడదు. కిషోర్ మనసులో, అబ్బో, గురుడు బాగానే లెవెల్ కొడుతున్నాడుగా. సరే సార్, నేను రాను సార్. కార్తీక్, సార్ అని కాదు, కార్తీక్ అని పిలువు, లేదా నీకు ఎలా పిలవాలనిపిస్తే అలా పిలువు. కిషోర్, ఈయనేంటి ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతున్నాడు. సరే కార్తీక్, మిమ్మల్ని అన్న అని పిలుస్తాను. కార్తీక్, నీ ఇష్టం, కానీ చాలా థ్యాంక్స్ నీకు. అడగగానే ఇంత మంచి రూమ్ షేర్ చేసుకోవడానికి ఒప్పుకున్నావు. కిషోర్, అదేమీ లేదు సార్, నాకు ఎక్కడి నుంచో రావడం కష్టమవుతుంది, అందుకే ఫ్లాట్ వెతుకుతున్నాను. ఈ ఫ్లాట్ దొరికింది, కానీ రెంట్ ఎక్కువ అనేసరికి ఆలోచిస్తున్నా తీసుకోవాలా వద్దా అని. లక్కీగా అను అక్క మీ పేరు చెప్పి నా ప్రాబ్లం సాల్వ్ చేసేసింది. కార్తీక్, అంటే నువ్వు అనుని అక్క అని పిలుస్తావా? కిషోర్, అవును అన్న, ఫ్లోర్లో ఉన్నంతసేపు పేరు పెట్టి పిలుస్తాను, ఫ్లోర్ బయట నుంచి ఎక్కడైనా సరే అక్క అనే పిలుస్తాను. మిమ్మల్ని కూడా అంతే, ఫ్లోర్లో కార్తీక్ అనే పిలుస్తాను, ఫ్లోర్ బయట నుంచి అన్న అని పిలుస్తాను. కార్తీక్ మనసులో, చంపేశాడు, వీడు అనుని అక్క అని పిలుస్తాడని తెలుసుంటే నన్ను బావా అని పిలవమని ముందే చెప్పేవాడిని. ఇప్పుడు ఏం చేయాలి? కిషోర్, అన్నా, ఈరోజు డిన్నర్ బయట ఆర్డర్ చేసేద్దాం, మనకి కొంచెం అన్నీ సర్దుకోవడానికి ఉంటుంది. కార్తీక్ మనసులో, ఒరేయ్, నువ్వు అన్న అని పిలవకురా, నాకు కంపరంగా ఉంది. సరే కిషోర్, ఫుడ్ ఆర్డర్ చేసేయి, నాకు ఏదైనా పర్లేదు. కిషోర్, కార్తీక్ ఫ్లాట్ సర్దుకుంటూ ఉంటారు. కాసేపటికి అలసిపోయి ఇద్దరు ఫ్రెష్ అవ్వడానికి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్తారు. స్నానం చేశాక కాసేపు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఆర్డర్ చేసిన ఫుడ్ వస్తుంది. కార్తీక్, కిషోర్ ఫుడ్ తింటూ ఉంటారు. కిషోర్ మాటిమాటికి అన్న అని పిలుస్తుంటే కార్తీక్కి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. కార్తీక్, కిషోర్, నువ్వు ఏమీ అనుకోకపోతే నన్ను అన్న అని పిలవకు ప్లీజ్. కిషోర్ మనసులో, ఇంతకుముందే ఇలా కావాలి అంటే అలా పిలువు అన్నాడు, ఇప్పుడు ఇలా మాట మారుస్తున్నాడు. కిషోర్ ఫేస్లో డౌట్ కార్తీక్కి అర్థమవుతుంది. కార్తీక్, ఏం లేదు కిషోర్, ఇలా అన్న అని పిలుస్తుంటే నువ్వు నాకు బాగా గౌరవం ఇస్తున్నట్లు, నాకు నువ్వు బాగా దూరం ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే నువ్వు చనువుగా ఏరా, ఒరేయ్, బావా అని పిలిస్తే నాకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. కిషోర్ మనసులో, ఈయనేంటి ఏరా ఒరేయ్ అని పిలవమంటాడు. వద్దు కార్తీక్, మీరు మా ప్రాజెక్ట్ హెడ్, మిమ్మల్ని ఏరా ఒరేయ్ అని పిలవలేను కదా. కార్తీక్ మనసులో, అమ్మయ్య, దారిలోకి వచ్చాడు, అయితే బావా అని పిలువు. కిషోర్, బావా అనా? కార్తీక్, అలా అయితే మనకి కొంచెం చనువుగా క్లోజ్గా ఉన్నట్లు ఉంటుంది కదా. కిషోర్, సరే బావా. కార్తీక్, థ్యాంక్ యూ కిషోర్, వీడి చేత బావా అని పిలిపించుకోవడానికి ఇన్ని పాటలు పడవలసి వచ్చింది. వీడి అక్కని లైన్లో పెట్టాలి అంటే ఇంకా ఎన్ని పాటలు పడాలో దేవుడా. కిషోర్ మనసులో, ఈ కటౌట్ ఏదో తేడాగా ఉంది, అన్న అని పిలవద్దు అంటున్నాడు, బావా అని పిలవమంటున్నాడు, ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. కార్తీక్, కిషోర్ డిన్నర్ చేసి ఆఫీస్ విషయాలు మాట్లాడుకొని పడుకోవడానికి వెళ్ళిపోతారు. కిషోర్ తన రూమ్లో ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడు. కార్తీక్కి ఎంత పడుకుందామన్నా నిద్ర పట్టదు. ఉదయం నుంచి తనతో సరిగ్గా మాట్లాడని అను
అర్జున్ అను మధ్య ఉన్న బంధం. వెళ్తూ అర్జున్ చెప్పిన మాటలు తనని చాలా కలవరపెడుతుంటాయి. అలాగే ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతాడు. ఉదయం నిద్రలేచేసరికి కాఫీ కప్తో రెడీగా ఉంటాడు కిషోర్. ఇద్దరూ కాఫీ తాగి రూమ్లోకి కావాల్సిన ఐటమ్స్ కొనడానికి షాపింగ్కి వెళ్ళాలి అనుకుంటారు. ఇద్దరూ ఫ్రెష్ అయి కిషోర్ బైక్ మీద తిరుగుతూ కావాల్సినవన్నీ కొనుక్కొని ఇంటికి చేరుకుంటారు. ముంబైలో అరవింద్ రూమ్లో అర్జున్, హాయ్ డాడ్, రమ్మన్నారంట. అరవింద్, అవును అర్జున్, నువ్వు అర్జెంటుగా అమెరికా వెళ్ళాలి. అర్జున్, ఏమైంది డాడ్? అరవింద్, అక్కడ మన ఆఫీస్లో ప్రాజెక్ట్లో నేను చూసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది, కానీ నేను ఇప్పుడు వెళ్ళలేను, అందుకే నువ్వు వెళ్ళాలి. అర్జున్, ఓకే డాడ్, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి నేను వచ్చేస్తాను. అరవింద్, లేదు అర్జున్, నేను అమెరికాకి వచ్చే వరకు నువ్వు అక్కడే ఉండాలి. అక్కడ బిజినెస్ అంతా నువ్వే చూసుకోవాలి. అర్జున్, అదేంటి డాడ్, ఈ బిజినెస్ నాకు అప్పచెప్తున్నారు, అది అమెరికాలోని బిజినెస్లో? అరవింద్, అంటే నువ్వు ఊర్లో లేనప్పుడు నా హెల్త్ బాగాలేదు, అప్పుడు డాక్టర్ చెక్ చేసి కొన్ని రోజులు నేను లాంగ్ జర్నీ చేయకూడదు, రెస్ట్లో ఉండాలి అని చెప్పారు, అందుకే. అర్జున్ కంగారుగా, అదేంటి డాడ్, మీకు బాగాలేదు అని నాకు ఒక్కరు కూడా చెప్పలేదు, ఇప్పుడు మీకు ఎలా ఉంది? మనం ఇంకోసారి డాక్టర్తో చెక్ చేయిద్దాం. అరవింద్, నువ్వు కంగారు పడకు అర్జున్, ముందు నువ్వు రిలాక్స్ అవ్వు. నేనే నీకు చెప్పొద్దు అన్నాను, ఇప్పుడు అంతా బాగానే ఉంది, కొంచెం రెస్ట్లో ఉండమని చెప్పారు డాక్టర్స్, అంతే. అర్జున్ కొంచెం కూల్ అయి, సరే డాడ్, బట్ మిమ్మల్ని ఈ సిచ్యువేషన్లో వదిలి నేను అమెరికాకి. అరవింద్, లేదు అర్జున్, నువ్వు వెళ్ళి తీరాలి, ఆల్రెడీ నీ ఫ్లైట్ టికెట్స్ కూడా కన్ఫర్మ్ అయ్యాయి, ప్లీజ్ నా మాట కాదనకు. అర్జున్, సరే డాడ్, నేను వెళ్తాను, యూ డోంట్ వరీ. అరవింద్, థ్యాంక్ యూ, నువ్వు వెళ్ళి నీ లగేజ్ ప్యాక్ చేసుకో, రేపు నైట్కే నీ ఫ్లైట్. అర్జున్, ఓకే డాడ్, బాయ్. అరవింద్ మనసులో, నువ్వు నా ప్రాణం రా, అలాంటి నిన్ను నాకు దూరంగా పంపాల్సి వస్తుంది ఆ అమ్మాయి వల్ల. అర్జున్ తాను అమెరికా వెళ్తున్న విషయం అనుకి తర్వాత కార్తీక్కి ఫోన్ చేసి చెప్తాడు. సండే హైదరాబాద్లో. సండే కొంచెం పని ఉందని కిషోర్ బయటికి వెళ్తాడు. అదే టైం అనుకొని కార్తీక్ తన రూమ్ నిదానంగా సర్దుకుంటాడు. 2 రోజులు మొత్తం ఫ్లాట్ సర్దుకోవడమే సరిపోతుంది ఇద్దరికి. కార్తీక్ కార్ ఇంకా ట్రాన్స్పోర్ట్ నుంచి రాకపోవడంతో కిషోర్ బైక్ మీద ఆఫీస్కి వెళ్తారు ఇద్దరు ఆఫీస్కి వెళ్ళే టైంకి అను ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. లైట్ బ్లూ కలర్ డ్రెస్లో అనుని చూసిన కార్తీక్ మనసు ఒక్క నిమిషం తడబాటుకి గురి అవుతుంది. నిన్ను ఎప్పుడో చూసి ప్రేమలో పడటం కాదు, నిన్ను చూస్తున్న ప్రతిసారి నేను మళ్ళీ మళ్ళీ నీతో ప్రేమలో పడుతున్నా. ఇంత ఎలా నన్ను మాయ చేసేసావు నా చిన్ను బంగారం అనుకుంటూ ఉంటాడు కార్తీక్. కిషోర్ తన భుజం మీద చేయి వేసి ఏదో మాట్లాడడంతో ఈ లోకంలోకి వస్తాడు కార్తీక్. ఏం మాట్లాడకుండా తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. ఆ రోజే ప్రాజెక్ట్ ఫస్ట్ డే కావడంతో అను చాలా బిజీగా ఉంటుంది. టీం కూడా చాలా బిజీగా ఉంటారు. అను అంతలా కష్టపడడం చూసి కార్తీక్ కూడా ఫుల్గా ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. అంతా కలిసి ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేస్తారు. కార్తీక్ అనుకి చాలా సపోర్ట్గా ఉంటాడు. అను కార్తీక్తో వర్క్ గురించి తప్ప ఇంకేమీ మాట్లాడదు. కార్తీక్కి అనుతో మాట్లాడాలి, టైం స్పెండ్ చేయాలి, అప్పుడే అను లైఫ్లో ఏం జరిగిందో తెలుస్తుంది అనుకుంటాడు. లంచ్ టైం కావడంతో అను టీం మొత్తం లంచ్కి వెళ్తారు. అను తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. తన క్యాబిన్లో నుంచి అనుని చూసి ఇదే కరెక్ట్ టైం అనుతో మాట్లాడడానికి అని అను క్యాబిన్లోకి వస్తాడు కార్తీక్. ఏమైంది కార్తీక్, ఏమైనా మాట్లాడాలా అని అడుగుతుంది అను. అను అంత నేరుగా అడిగేసరికి ఏం చెప్పాలో కార్తీక్కి తెలియదు.
ఒక్క నిమిషం ఆలోచించగానే ఒక ఐడియా వస్తుంది. అను మాత్రం వర్క్ చేసుకుంటూ ఉంటుంది. కార్తీక్ అనుకి ఎదురుగా కూర్చుంటాడు. కార్తీక్, అను నిన్ను ఒక విషయం అడగాలి. అను, అడగండి కార్తీక్. కార్తీక్, మొన్న అర్జున్ని ఎలా కనిపెట్టావు? ఆ విషయంలో వాడు చాలా పకడ్బందీగా వచ్చాడు. అయినా నువ్వు ఎలా తెలుసుకున్నావు? అను, ఇదేనా మీ డౌట్? కార్తీక్ తడబడుతూ అవును ఇదే అంటాడు. అను, అర్జున్ కళ్ళు చూడగానే నాకు తెలిసింది, కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి అనుకున్నాను. అందుకే ఏం మాట్లాడకుండా ఊరుకున్నాను. నేను కన్ఫర్మ్ చేసుకోవడానికి అర్జున్ నాకు ఛాన్స్ ఇచ్చారు. ఈ కంపెనీలో, ఈ బ్రాంచ్లో అయినా, ముంబైలో అయినా, మన ఆఫీస్లో ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలన్నా థంబ్ యాక్సెస్ ఉంటుంది. ఆ యాక్సెస్ అందరికీ ఉండదు. కానీ కంపెనీ డైరెక్టర్కి మాత్రం ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలన్నా తన యాక్సెస్ ఉంటుంది. ఆ విషయం మర్చిపోయి అర్జున్ ఇక్కడ 4 టైమ్స్ యాక్సెస్ చేశారు. ముంబై నుంచి వచ్చిన ఎంప్లాయీస్కి ఇక్కడ యాక్సెస్ ఉండదు అని చిన్న లాజిక్ మర్చిపోయారు. అందుకే నాకు ఈజీగా కన్ఫర్మ్ అయింది. కార్తీక్ గట్టిగా నవ్వుతాడు. కార్తీక్, అర్జున్ పెద్ద తెలివిగా ప్లాన్ చేశాను అనుకున్నాడు, కానీ నువ్వు ఇంత ఈజీగా వాడిని పట్టేసుకున్నావు. అను, కార్తీక్ మీరు ఏమీ అనుకోకపోతే ఒక మాట. కార్తీక్ మనసులో, నువ్వు మాట్లాడడమే నా అదృష్టం అని నేను అనుకుంటుంటే నువ్వు పర్మిషన్ అడుగుతావేంటి చిన్ను? చెప్పు అను. అను, అర్జున్ మీకు ఫ్రెండ్ కావచ్చు, నాకు ఏమైనా కావచ్చు, కానీ అర్జున్ ఈ కంపెనీకి డైరెక్టర్. సో కంపెనీలో మీరు అర్జున్ని వాడు వీడు అనడం కరెక్ట్ కాదు. బయట కానీ ఎవరూ లేనప్పుడు కానీ మనం ఎలా అయినా మాట్లాడొచ్చు. కంపెనీలో మాత్రం డైరెక్టర్గా అర్జున్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అప్పుడే మన కింద వర్క్ చేసేవారు రెస్పెక్ట్ ఇస్తారు. అది అర్జున్కి అయినా మనకు అయినా. కార్తీక్, సారీ అను. అను, నేనే సారీ చెప్పాలి. నేను చెప్పిన విధానం మిమ్మల్ని బాధపెట్టి ఉంటే. కార్తీక్, లేదు అను, నువ్వు కరెక్ట్గానే చెప్పావు. నేను ఏదో మాట్లాడాలని మర్చిపోయి ఏదో ఆలోచిస్తూ అర్జున్ని అలా అనేసాను. ఇంకెప్పుడు అలా అనను. సరే, కానీ నాకు చాలా ఆకలిగా ఉంది. నాకు లంచ్లో కంపెనీ ఇస్తావా అని అడుగుతాడు కార్తీక్. అను, సారీ కార్తీక్, నాకు చాలా వర్క్ ఉంది. మీరు వెళ్ళండి, మన టీం అంతా క్యాంటీన్లోనే ఉన్నారు. కార్తీక్ మనసులో, నువ్వు అంత తేలికగా ఒప్పుకుంటే నా చిన్నువు ఎలా అవుతావు? సరే అను, నేను వెళ్తాను. నువ్వు కూడా తొందరగా లంచ్ చేసేయి. బాయ్. అను, బాయ్. అదే టైంలో క్యాంటీన్లో రవి, రే కిషోర్ ఎలా ఉన్నాడు మీ రూమ్మేట్ కార్తీక్? కిషోర్, అంతా ఓకేరా, డీసెంట్గా మంచిగా ఉంటాడు, కానీ కొంచెం క్రాక్ ఉన్నట్లుంది. రవి మాత్రం ఎవరినో వెతుకుతున్నాడు. కిషోర్, రవి ఏంటి రోజు లంచ్ టైంలో ఎవరినో వెతుకుతున్నావు? రవి, ఎవరినో కాదు, శాంతిని. ఆ రోజు తర్వాత శాంతిని కలవలేదు కదా, తర్వాత అను లైఫ్లో ఏం జరిగిందో అని అందుకే వెతుకుతున్నాను. కవిత, ఏంటిరా అను విషయంలో నువ్వు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? రవి, అదేం లేదు, నేను మామూలుగానే అడిగాను అంతే. ఇంతలో శాంతి కనిపిస్తుంది కిషోర్కి. కిషోర్ రమ్మనడంతో అక్కడికి వస్తుంది శాంతి. రవి, ఏమైపోయావు శాంతి? ఆ రోజు తర్వాత మళ్ళీ కనిపించలేదు. శాంతి, ఏం చేయమంటారు, ట్రైనింగ్ పేరుతో మా ట్రైనర్ వినోద్ టార్చర్ చూపిస్తున్నాడు. కిషోర్, సరే ఈరోజు మాతో పాటు లంచ్ చేయి. శాంతి కూడా వాళ్ళతో లంచ్కి జాయిన్ అవుతుంది. రవి, శాంతి, ఆ రోజు నువ్వు అను కలిసి వెళ్ళారు కదా, అను లైఫ్లో తర్వాత ఏం జరిగిందో ఏమైనా తెలిసిందా? శాంతి, తెలిసింది, కానీ. కిషోర్, మరి చెప్పు. శాంతి, చెప్తే అను ఏమనుకుంటుందో అని. కిషోర్, ఏమంటుంది? ఏమీ అనదు. మా అను ప్రశాంతమైన పిల్ల గోదావరి. శాంతి, పిచ్చోడా, అది ప్రశాంతంగా ఉంటే పిల్ల గోదావరి, కోపం వస్తే సముద్రంలో సునామీ. ఒక్కసారి వచ్చిందంటే కొట్టుకుపోవడమే, ఏం మిగలదు. కిషోర్, అంతగా అయితే ఆ సునామీలో మేమే కొట్టుకుపోతాం, కానీ
నీకు ఏమీ కాదు. ముందు నువ్వు చెప్పు. శాంతి కార్తీ అను మీద వేసిన పందెం గురించి చెప్తుంది. ప్రేమ పేరుతో కార్తీ ఆడిన నాటకం గురించి చెప్తుంది. అందరూ కోపంగా ఉంటారు. కవిత ఏంటి శాంతి ఇది? ఆడపిల్ల మీద ఇలాంటి పందెం వేస్తారా? అమ్మాయిలు అంటే అంత చులకనా? శాంతి ఏం చేస్తాం శాంతి, ప్రేమిస్తే తప్పు అంటారు, ప్రేమించకపోతే ఇలా పందెం వేసి వాళ్ళ జీవితంతో ఆడుకుంటారు. అసలు ఇలాంటి వెధవల్ని ఏం చేయాలో అర్థం కావడం లేదు. రవి చెప్పుతో కొట్టాలి. కిషోర్ చెప్పుతో కాదు, వాడు ఎక్కడ ఉంటాడో చెప్పు శాంతి. అందరూ వెళ్ళి ఒక రౌండ్ వేస్తే చస్తాడు ఆ ఇడియట్. శాంతి తెలియదు కిషోర్, కాలేజ్ అయిపోయాక నేను మళ్ళీ వాడిని చూడలేదు. కిషోర్ అయినా ఈ అనుని అనాలి, అలాంటి రాస్కెల్ని నమ్మినందుకు. అసలు అను అక్క చేయి పట్టుకునే అర్హత ఉందా వాడికి? చూడండి, ఏదో ఒకరోజు మా అక్కని గుండెల్లో పెట్టుకొని చూసుకునేవాడు వస్తాడు. శాంతి మనసులో ఆ అవకాశం ఉందని నాకు అనిపించడం లేదు. దాని జాతకంలో పెళ్ళి లేదు. రవి శాంతి అంటే కార్తీ చేసిన మోసం వల్ల అను ఇలా ఉంటుందా? శాంతి లేదు రవి, అను అలాంటిది కాదు. లైఫ్లో ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా అధిగమించాలో, ఏ ప్రాబ్లంకి ఎలాంటి సొల్యూషన్ ఇవ్వాలో అనుకి బాగా తెలుసు. అను అందరిలా ఆలోచించదు, కొత్తగా ఆలోచిస్తుంది. అలాంటిది ఆ విధవ కోసం తన లైఫ్ నాశనం చేసుకుంటుంది అని నేను అనుకోను. ఇంకేదో ఉంది. కిషోర్ మరి నువ్వు అడగలేదా? శాంతి ఏంటి అడిగేది? అక్కడ అను తాను నోటు తెరిచి చెప్తే చెప్పాలి, కానీ మనం ఎంత అడిగినా చెప్పదు, మొండిది. రవి నువ్వు తన ఫ్రెండ్వి కదా, నీకు కూడా చెప్పదా? శాంతి చెప్పదు. నాకు నిజంగా తెలిస్తే అను సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను, ఎందుకంటే నా లైఫ్లో సంతోషానికి అనునే కారణం. కానీ నాకు తెలుసు అది చెప్పదు. ఎవరికైనా కష్టం వస్తే హెల్ప్ చేయడానికి ముందుంటుంది. తన కష్టం గురించి అడిగితే నా సంతోషం చాక్లెట్ లాంటిది, అందరికీ పంచుతాను. నా కష్టం మాత్రం ఐస్ క్రీమ్ లాంటిది, అది నేనే తినాలి అంటుంది. కిషోర్ అమ్మో, ఈ అనుకి చాలా తిక్క ఉందిగా. రవి రేయ్, అనుని ఏమన్నా అన్నావో? కిషోర్ వీడొకడు, అనుని ఒక్క మాట అనడానికి కూడా ఒప్పుకోడు. శాంతి సరే లేట్ అవుతుంది, అందరూ లంచ్ చేయండి. కవిత శాంతి మీ ట్రైనింగ్ అయిపోయాక నువ్వు కూడా అనుతో రికమెండ్ చేయించుకొని మా టీంలోకి వచ్చేయచ్చుగా. శాంతి రావచ్చు, కానీ అను రికమెండ్ చేయదుగా. కవిత అదేంటి? శాంతి అనుకి రికమెండేషన్ నచ్చదు. మనం కష్టపడకుండా లంచాలతో రికమెండేషన్తో వచ్చేది మనది కాదు, అది గెలుపు కాదు. మన కష్టంతో మన టాలెంట్తో మనకి ఏది దొరుకుతుందో అదే మనది, అదే మన గెలుపు. ఇది అను ఫిలాసఫీ. అందుకే తను రికమెండ్ చేయదు. కిషోర్ ఇలాంటి రూల్స్ పెట్టుకుని లైఫ్ ఇలా చేసుకుంది. శాంతి అది సరే, కానీ మీ ప్రాజెక్ట్కి ఎవరో ప్రాజెక్ట్ హెడ్ వచ్చారంట ముంబై నుంచి. మా ట్రైనింగ్ బ్యాచ్ అమ్మాయిలు వరుస పెట్టి సైట్ కొడుతున్నారు. ఎవరేంటి? నిత్య, మిస్టర్ కార్తీక్. శాంతి కార్తీకా? నిత్య అవును, ఏమున్నాడో తెలుసా? రవి ఎందుకు అలా అడుగుతున్నావు శాంతి? శాంతి ఏం లేదు, మామూలుగానే అడిగాను. అందరూ లంచ్ చేస్తూ ఉంటారు. శాంతి మనసులో ఆ కార్తీక్ ఈ కార్తీక్ ఒక్కరేనా? ఒక్కరే అయితే మళ్ళీ అను లైఫ్లోకి ఎందుకు వచ్చాడు? లేదు, ఆ ఇద్దరు ఒక్కరు కాకూడదు. ఒక్కరే అయితే ఏం చేసైనా అను నుంచి ఎలా అయినా దూరం చేయాలి అని అనుకుంటుంది శాంతి. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.